మొగుడు అన్నం పెట్టేది మొగుడు, డబ్బులు ఇచ్చేది మొగుడు, మంచి తిప్పేది మొగుడు, అన్ని ఖర్చులు గిర్చులు అన్నీ మొగుడే. కానీ నువ్వు సుఖం మాత్రం ప్రియుడికి ఇస్తాను. ఇప్పుడు ఎవరితో ఉందో, ఎవరితో ఏ ఓయోలో ఉందో, ఏ రూమ్లో ఉందో, ఎవరితో ఉందో, ఎంతమందితో కలిసిందో, రేపు పొద్దున నాకు నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు తెలిస్తే వాడితో పోయింది వీడితో పోయింది అని తెలిస్తే వాడు తట్టుకోలేడు. 1 కోటి రూపాయలు ఉన్న ఆస్తి కూడా వాడు పోగొట్టుకుంటే కూడా దానికి నెక్స్ట్ రోజు ప్రశాంతంగా పడుకుంటాడు. కానీ తనే ప్రపంచం, నా లైఫ్లో సగం అనుకొని పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఆమె ఇంకొక పర్సన్ని కోరుకుంటుంది, ఇంకో పర్సన్ని జస్ట్ చూస్తుండంటేనే తట్టుకోలేదు. అలాంటిది వేరే వాడితో పడుకుంటుంది, వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం నడుస్తుంది అంటే మాత్రం ఏ మొగోడు తట్టుకోలేడు. ఇంకా మొగుడు బయటికి పోగానే ఇంకా స్లీవ్లెస్ అంటే లవర్కి ఎలా కావాలో, ఏది వేసుకుంటే లవర్ ఇష్టపడతాడు అనేది ఇంకా అట్లా వేసుకునేసరికి మనోడికి వచ్చిండు లోపలికి వచ్చిండు. నువ్వు ఎప్పుడు నేను అసలు నార్మల్ డ్రెస్ వేసుకోమంటే నువ్వు వేసుకున్నావు అన్నావు, మరి ఇప్పుడు ఎందుకు వేసుకున్నావు అనేసరికి లేదు క్యాజువల్గా వేసుకున్నా అనేసరికి డౌట్ వచ్చింది మొగుడికి. అటు ఇటు ఎట్టేసరికి దొరికిండంట, ఎవరో జోసఫ్ అని ఎవరో దొరికిండంట. కథం వాడు పారిపోయాడు. వాడు తప్పు లేదు, ఎందుకంటే ఇక్కడ ఆడదాని తప్పు. మొగుడు దూరం పోతే పిలిపించుకుంటుంది. అంటే నీకు మొగుడు అన్నం పెట్టేది మొగుడు, డబ్బులు ఇచ్చేది మొగుడు, మంచి తిప్పేది మొగుడు, అన్ని ఖర్చులు గిర్చులు అన్నీ మొగుడే. కానీ నువ్వు సుఖం మాత్రం ప్రియుడికి ఇస్తాను, బయటోడికి ఇస్తాను. చూసిండు ఇక ఫ్రస్ట్రేషన్ అన్న. ఏంటంటే మన లైఫ్, మన ప్రపంచం మనదే, మన అమ్మాయి అనుకుంటాం. కానీ వాళ్ళు వేరే వాళ్ళని అసలు అట్లా తెచ్చుకుంటే అది ఊహించుకోలేము. ఎవరైనా ఆ ఫ్రస్ట్రేషన్లో కొంతమంది ఏంటంటే చంపేస్తారు. ఆల్రెడీ వాడు చంపేసిండు కానీ చంపేస్తారు. కానీ నేను ఏంటంటే నిజంగా అట్లా మీ లైఫ్లలో జరిగితే మాత్రం చంపొద్దు. ఎందుకంటే చంపడం వల్ల నువ్వు ఇంకొక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైల్లో పోతావు. దానివల్ల నువ్వెందుకు జైల్లో పోవాలా? వదిలేయి. ఇంకా మనకు అమ్మాయిలు దొరకరా, ఆడోళ్ళు దొరకరా? ఒక దరిద్రం పోయిందనుకో వదిలేసి ఒక బాబు ఉన్నాడు, అట్లాంటి సిచ్యువేషన్ లో తన భార్యను చూసినప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? చచ్చిపోతాడు అన్న మనిషి. నిజంగా చెప్తాను కదా, చచ్చిపోతాడు. ఎందుకంటే అది ఊహించుకోలేడు. ఏదైనా 1 కోటి రూపాయలు ఉన్న ఆస్తి కూడా వాడు పోగొట్టుకుంటే కూడా దానికి నెక్స్ట్ రోజు ప్రశాంతంగా పడుకుంటాడు. కానీ తనే ప్రపంచం, నా లైఫ్లో సగం అనుకొని పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఆమె ఇంకొక పర్సన్ని కోరుకుంటుంది, ఇంకో పర్సన్ని జస్ట్ చూస్తుండంటేనే తట్టుకోలేదు. అలాంటిది వేరే వాడితో పడుకుంటుంది, వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం నడుస్తుంది అంటే మాత్రం ఏ మొగోడు తట్టుకోలేడు. ఆ ఫ్రస్ట్రేషన్లోనే చంపుతారులే. కానీ చంపడం కూడా అంటే ఎడ్యుకేట్ చేయాలి. ఇలాంటివి కామన్ రా నాయన. సరే మనం ఏంటంటే పెళ్ళాన్ని అతిగా ప్రేమించొద్దన్న. ఎవరైనా సరే పెళ్ళాన్ని కానీ, లవర్ని కానీ, పిల్లల్ని అంటే నీ తోడ పుట్టిన కొడుకుల్ని, అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఎవరిని ప్రేమించొద్దన్న. అతిగా ఎవరినైతే ప్రేమిస్తావు వాళ్ళు మోసపోతావు. అది మాత్రం వాస్తవం. ఎప్పుడైనా అరే నా పిల్లాన్ని అతిగా ప్రేమిస్తున్నానా, కంట్రోల్లో పెట్టు. పిల్లగాళ్ళని అతిగా ప్రేమిస్తున్నావా, కంట్రోల్లో పెట్టు. ఇట్లా నేర్చుకో. రేపు పొద్దున నువ్వు వాళ్ళు దూరమైనా కూడా అంత ఎఫెక్ట్ పడదు. కానీ ఫ్యూచర్లో మాత్రం ఇప్పుడు పిల్లల్ని కూడా మనం అనుమానిస్తూనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అంటే సమాజం అట్లా మారుతుంది. సమాజం అట్లా మారుతుంది. రాబోయే జనరేషన్ అట్లా మారుతుంది. నువ్వు ఎంత సుఖం ఆమెకి, నువ్వు ఎన్ని విధాలుగా ఆమెను సాటిస్ఫై చేయి, ఎన్ని విధాలు డబ్బు ఇవ్వు, అన్నీ సెక్సువల్గా కూడా నువ్వు అన్నీ ఒకే ఉండు. కానీ అయినా కూడా ఇంకొక కొత్త రుచి, ఇంకొక కొత్త మురుపం. అది సినిమాల ప్రభావం అనుకోవచ్చు, మారుతున్న కాలం ప్రభావం అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. కానీ ఇంకొక కొత్త మనిషిని కోరుకుంటారు. ఎవడో ఒకడు యంగ్ అంకుల్ 40 సంవత్సరాలు ఉంటారు, కొద్దిగా పెళ్ళాన్ని పట్టించుకోకపోవడం. అంటే పట్టించుకోకపోయినా వాళ్ళు అంతే చేస్తారు. ఇక్కడ ఏమంటారంటే ఆడవాళ్ళు, మీరు పట్టించుకుంటే, మీరు మొగుళ్ళు పట్టించుకుంటే మాకు ఏం కావాలో అది ఇస్తే మేము ఇంకో పర్సన్ జోలికి పోరు కదా, ఇంకొక పర్సన్ని కావాలనుకోరు కదా. అంటే నువ్వు ఎంత సుఖమి ఎన్ని చెయ్యి, అది మంచిది కాకపోతే కంపల్సరీ చేస్తుంది, అది పక్కా చేస్తుంది. దానికి ఇంకొక రుచి తగలాలి, ఇంకొక రుచి కోరుకుంటుంది. ఏంటంటే భర్తల మిస్టేక్ ఏమైనా ఉందనుకోవచ్చా? అంటే మీరు లేదంటున్నారు, ఉన్నా సరే లేకున్నా సరే వాళ్ళు అట్లా చేస్తున్నారు కరెక్టే. బట్ ఒకవేళ చెప్పాలంటే ఏం చెప్తారు ఈ మిస్టేక్? నేనేంటంటే అలాంటి ఆడది కనుక నీ లైఫ్లోకి వస్తే నీకు తెలిస్తే వదిలేయి, బెస్ట్ వదిలేయి. ఇంకొక దాన్ని నువ్వు పెళ్లి చేసుకో. అది అట్లే ఉందనుకో, దాన్ని వదిలేయి, ఇంకో దాన్ని పెళ్లి చేసుకో. ఏదో ఒకటి మంచిది వస్తుంది. ఉంటారు అమ్మ నాన్న పెంచిన పెంపకం ద్వారా ఏదో ఒకరు మంచోళ్ళు ఉంటారు, వాళ్ళని చేసుకో. ఉంటారు జనాలు చాలామంది ఉన్నారు, అమ్మాయిలు కూడా చాలా మంచోళ్ళు కూడా ఉన్నారు. అది వస్తుంది ఒక టైంలో 4వ సారో 5వ సారో ఏదో ఒకటి వస్తుంది. కానీ ఇలాంటి దాంతో మాత్రం లైఫ్ కొనసాగించొద్దు. ఇప్పుడు అబ్బాయిలు భయపడుతున్నారు, ఎందుకంటే లవ్ చేసినా చంపేస్తున్నారు. భయపడ్డం కాదు, పెళ్లి చేసుకోవాలంటే ఉచ్చ పోసుకుంటున్నారు. ఎందుకంటే నాకు వర్జిన్ వైఫ్ రావాలరా నాయన అంటే అబ్బాయి వర్జిన్ ఉన్నాడు కానీ అమ్మాయి అరే నా భార్య ఇప్పుడు ఎవరితో ఉందో,
ఎవరితో ఏ ఓయోలో ఉందో, ఏ రూమ్లో ఉందో, ఎవరితో ఉందో, ఎంతమందితో కలిసిందో, రేపు పొద్దున నాకు నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు తెలిస్తే వాడితో పోయింది వీడితో పోయింది అని తెలిస్తే వాడు తట్టుకోలేడు. అందుకే వాడు చెప్తానుగా, పెళ్లి చేసుకునేటవాడు కంపల్సరీ ఒక 6 నెలలైనా సిగ్గు లేకుండా చెప్పాలా, మేము మొత్తం ఆమెని వెరిఫై చేపిస్తున్నా. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కావాలంటే పోలీసు వాళ్ళు వచ్చి వీడి మీద కేసులు ఉన్నాయా, వీడి మీద అది ఉందా ఇది ఉందా, వీడు ఏం గుండాయిజం చేసినా రౌడీజం చేసినా అని కేసులు వెరిఫై చేస్తారుగా. ఒక ముష్టి గవర్నమెంట్ జాబ్కి అట్లా చేస్తే ఇది లైఫ్ లాంగ్ మనతో ఉండే అమ్మాయి. ఖచ్చితంగా ఒక 6 నెలలు టైం తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళని అందరినీ వెరిఫై చేయి. ఎవరెవరితో తిరిగిందో మొత్తం కాలేజ్ నుండి 10th నుండి ఎవరెవరితో తిరిగిందో తీసుకురా. ఎవరెవరితో రూమ్కి పోయింది, ఎవరెవరితో పోయింది, ఎవరిని కలిసింది, ఎవరిని కలవలేదు. కలిసిన ఒక 5గురితో కలిసింది అని తెలిసినా కూడా పెళ్లి చేసుకోవచ్చు. కానీ మనం వచ్చిన తర్వాత మారాలి. ఎందుకంటే నీకు శుద్ధ పూస దొరకాలంటే చాలా కష్టం. నువ్వు యాగాలు తపస్సులు చేయాలి. సో ఫైనల్గా ఏం చెప్తారు పెళ్లి గురించి, చేసుకోవాలా వద్దా? ఎంతవరకు వీలుంటే అంతవరకు పేరెంట్స్తో గొడవపడి ల్యాగ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇంకా 35 ఆ టైం వస్తుంది, ఇక సచ్చినట్టు చేసుకో.